నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్పూరం అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగి ఉంది. మన హిందూ సాంప్రదాయాల పద్ధతుల్లో కర్పూరం ఒకటిగా పరిగణించబడుతుంది. కర్పూరం యొక్క ప్రాముఖ్యతను ఎవ్వరూ కూడా విస్మరించలేము. ఇది మన జీవితం నుండి అన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అని మన పండితులు చెప్తున్నారు. కర్పూరం అద్భుతమైన లక్షణాలతో నిండి ఉంది. కర్పూరం వాసన పరిసరాలు పూర్తిగా శుభ్రపరుస్తుంది. దీని యొక్క పొగ ప్రతి దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. వాటిని దూరం చేస్తుంది. వాతావరణం నెమ్మదిగా, శుభ్రంగా మరియు తాజాగా మారడంతో కర్పూరం యొక్క భావన మళ్ళీ తిరిగి రావడం మొదలవుతుంది. కాబట్టి ఇంట్లో పూజలు ప్రారంభించే ముందు ప్రతిరోజు కర్పూరం వెలిగించాలి. ఇలా కర్పూరం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే కర్పూరం వెలిగించడం వల్ల దుష్ట శక్తులను ఎలా అడ్డుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తితోటి కర్పూరం వెలిగించి మనం భగవంతుని ఆరాధిస్తాం. అందువల్ల కర్పూరం వెలిగించినప్పుడు భక్తులు భగవంతుడి దగ్గరికి దగ్గరవుతారు. భగవంతుని యొక్క ఆశీర్వచనం పొందడం కోసం శ్లోకాలు పాడడం ద్వారా పూజను కొనసాగించవచ్చు. హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం ఎటువంటి అవశేషాలు లేకుండా కాలిపోతుంది. ఇంటి ఆవరణ మొత్తం శుద్ధి చేయబడుతుంది. అన్ని దుష్ట శక్తులు బహిష్కరించబడతాయి. కర్పూరం నుండి వెలువడే పొగ వాసన మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కర్పూరం యొక్క వాసన ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. కర్పూరాన్ని నిత్యం వెలిగిస్తే సంపద, శ్రేయస్సు వంటివి లభిస్తాయి. కర్పూరం నీటిలో వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కర్పూరం వెలిగించేటప్పుడు మంట చాలా పొగరు వెనక విడుదల చేసే ఆ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కర్పూరం వెలిగించినప్పుడు అది తీవ్రమైన శబ్దంతో మంటలాగా వచ్చి ఆరిపోతే ఆ వెలిగించిన వ్యక్తి దుష్టశక్తులతో ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం. అతనికి హానికరం అని మనం గుర్తించాలి. కుడి చేతిలో కర్పూరాన్ని ఉంచి ఆ వ్యక్తికి పైనుంచి కింద వరకు 3 సార్లు తిప్పి ఆ తర్వాత నేలపై ఉంచి వెలిగించండి. దుష్టశక్తి ప్రభావం పూర్తిగా పోతుంది. దిష్టి తగిలిన వ్యక్తి చుట్టూ కూడా కర్పూరాన్ని తిప్పి వెలిగించినట్లు అయితే ఆ దిష్టి ప్రభావం కూడా పోతుంది. నిత్యం కర్పూరాన్ని వెలిగించడం వల్ల మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటిలోకి ప్రవేశిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.